అందరికీ నమస్తే. గరం గరం వార్తలకు స్వాగతం. ముందుగల హెడ్లైన్స్. భార్యాభర్తల నడుమ బాబు గొడవ. ఆయన చెప్పిన మాటిని మా ఆయనను ఇంట్లో కూడా రానియలే, అన్నం కూడా పెట్టలేదు. కేటీఆర్ తో సెల్ఫీలు ఎగబడ్డరు ఆయన అభిమానులు. ఒంటి చేత్తో కుస్తీ పట్టు, ఒక్కరైనా అన్నను ఆపుతే ఒట్టు. వచ్చిందేమో 2 లక్షల బండి, చేసిందేమో దొంగతనం అండి. బాబు గారి గప్పాలు. 1 లక్ష కంటే ఎక్కువ ఎక్కడ ఉన్నారనే కదా వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే ఇస్. పూటకో మాట రోజుకొక వేషం. ఇదే చంద్రబాబు స్టైల్. జనాలు నవ్వుకుంటారనే సోయి కూడా లేకుండా అరచేతిలో పాన్ ఇండియా సినిమా చూపిస్తాడు. బీజేపీని మోడీని తిట్టిన తిట్టకుండా తిట్టి మళ్ళా ఇప్పుడు ఆ పార్టీతోనే పొత్తుగుడిండు. తిట్టిన నోరుతోనే మోడీ భజన చేస్తుండు. ఇదేం పద్ధతి సారు? బీజేపీని నమ్మొద్దు అని మాకు చెప్పి ఇప్పుడు నువ్వే వాళ్ళతోని పొత్తెందుకు పెట్టుకుంటున్నావని మైనార్టీలు అడిగితే మళ్ళొక అని ముత్యం వదిలిండు. నాకు కూడా కేంద్ర ప్రభుత్వం అవసరం కాబట్టి మనమే వెళ్ళలేదు, వాళ్ళే వచ్చినప్పుడు నేను ఈ పొత్తు పెట్టుకున్నాను తప్ప ఇంకొక విషయం కాదని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. అగో ఇన్నరు కదా, సెంట్రల్ గవర్నమెంట్ తోని సెంద్రాలకు పనుంటదట. బీజేపీ వాళ్ళే నా దగ్గరకు వచ్చి పొత్తు పెట్టుకుందాం సార్ ప్లీజ్ అని గడ్డం పట్టుకుని బతిమలాడితే పోనీతి అని పొత్తు పెట్టుకున్నా, లేకపోతే ఆ పార్టీతో నాకేం అవసరం అని ఎంత ముద్దుగా చెప్తున్నాడో చూడుండ్రి. ఇంత అడ్డగోలుగా మాట్లాడే లీడర్ ను ఎక్కడన్నా చూసిండ్రా మీరు? అంతకుముందు ఏమన్నాడు? మోడీ టెర్రరిస్టు, భార్యనే చూసుకున్నాడు, దేశాన్ని ఏం పాలిస్తాడు అన్నాడు. మైనారిటీలను మోసం చేసిండు అని బూతులు తిట్టిండు. ఆయనతో ఎలక్షన్లో ఓడిపోగానే యూటర్న్ తీసుకొని జై మోడీ జై జై మోడీ అని పాటలు పాడు షురూ చేసిండు. బీజేపీతోని పొత్తు కోసం 5 ఏళ్ల నుంచి గోతికాడ నక్కలెక్క కాపు గాసి మొన్న శివరాత్రి రోజు ఢిల్లీలో అమిత్ షా ఇంటి ముందు జాగరణ చేసి లాస్ట్కు ఎట్లనో అట్లా పొత్తు పెట్టుకున్నాడు. అదేందయ్యా మోడీ టెర్రరిస్ట్ అన్నావు, మళ్ళా ఆయనతోనే పొత్తుకున్నవేంది అని మైనార్టీలు అడిగితే ఏహే నేను పొత్తు పెట్టుకోలే, వాళ్ళే నా దగ్గరకు వచ్చి పొత్తు కావాలని అడిగితే సరే అన్నా అంతే అని చిలుక పలుకులు వలికిండు. నాకు కూడా కేంద్ర ప్రభుత్వం అవసరం కాబట్టి మనమే వెళ్ళలేదు, వాళ్ళే వచ్చినప్పుడు నేను ఈ పొత్తు పెట్టుకున్నాను తప్ప ఇంకొక విషయం కాదని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. జోక్ ఏందంటే కేంద్రంతోని సెంద్రాలకు పని ఉంటదట. ఏం పని? కేసుల నుంచి తప్పించుకునే పనా? ఒకవేళ నిజంగానే కేంద్రంతోని పని ఉంటే మరి నువ్వు సీఎంగా ఉన్నప్పుడు వాళ్ళతోని ఎందుకు లొల్లి పెట్టుకున్నావు? మోడీని బూతులు ఎందుకు తిట్టినావు అని క్వశ్చన్లు చేస్తున్నారు నెటిజన్లు. ఢిల్లీ చుట్టూ చెప్పులు అరిగిపోయేటట్టు తిరిగి పొత్తు పెట్టుకొని వాళ్ళే నా చుట్టూ పొత్తు కోసం తిరిగిండ్రు అని చెప్పుడు ఏదైతే ఉన్నదో అదే చంద్రబాబు టాలెంటు. ఈనేటోడు స్వాతి ముత్యం అయితే చెప్పేటోడు చంద్రబాబు అని ఉత్తగానే అనలేదు. ఎలక్షన్ల లీడర్లు ఎంత బిజీ అయినరో అంతకంటే బిజీగా ఉన్నట్టున్నది మా రవలి. 2-3 సార్లు ఫోన్ చేసినా మెసేజ్ కూడా పెట్టినా అయినా సడిలే సప్పు లేదు. అంతగానో ఏం పని చేస్తుందో ఏందో. అగో ఆడెవరు ఆడ మనిషి మా రవల్ లెక్కనే ఉన్నది. ఇంత పని అవుతుంది అనుకోలేదు దేవుడా, నా కొంప కొల్లేరైందిరో రావుడో రావుడా, నేనేం చేద్దురో దేవుడో దేవుడా. అయ్యో ఓ పిల్ల ఏమైంది? ఎందుకట్లా ఏడుస్తున్నావు? నేనేం చెప్తున్నా అక్కో అక్క, చెప్తే నువ్వేం చేద్దువే అక్కో అక్క దేవుడో. అయ్యో పాపం, గంతగనం శోకాలు పెడుతుందంటే రవలి మొగునికి ఏమన్నా అయిందేమో. ఓ రవలి, ఆ ఏడు పాపిని మొగునికి ఏమైందో చెప్పు. నా మొగునికి ఏం కాలేదు అక్కో అక్క, వాడు దున్న పోతు లెక్కున్నాడే అక్కో అక్కో, నన్ను పొట్టు కొట్టిండే. ఇగో నువ్వు ఏడు అన్న ఏడు, చెప్పనన్నా చెప్పు, నాకేం అర్థమైతలేదు. ఏం చెప్పమంటావు అక్కో అక్క, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అక్కో అక్క. అసలు నీ మొగుడు నిన్ను ఎందుకు కొట్టిండు? చూస్తే మంచోళ్ళ లెక్కనే అవుపిస్తాడు కదా. వాడు మంచోడే అక్క, నన్ను మంచిగా చూసుకుంటాడు. పెళ్ళైన సంధి ఇప్పటిదాకా నన్ను చిన్న మాట కూడా అనలేదు. ఏ దెమ్మంటో తీసుకొని వస్తాడు. మరి గసంటోడు నిన్ను ఎందుకు అట్లా గొడ్డును కొట్టినట్టు కొట్టిండు? ఇదంతా ఇంద్రబాబు చేసిన పనే. హాగో ఇది మంచిగానే ఉన్నది. నడుమిట్ల గాయనేం చేసిండు? మా కాపురంలో నిప్పులు పోసింది ఆయనే అక్క. హీరో విలన్ దన్నుకొని కమేడియన్ని చంపేసినట్టు నీ మొగుడు పెళ్ళం కొట్టుకుని ఇంద్రబాబు మీద పడితే ఎట్లా? ఆయన ఏం చేసిండో చెప్పు. మొన్న ఇంద్రబాబు కుప్పం వచ్చిండా,
వచ్చినాడు గమ్మున స్పీచ్లు ఇచ్చిపోక ఆడోళ్ళ భర్తల మీద చాడీలు చెప్పి పోయిండు. సందులో సడేమియా అన్నట్టు ఈ చాడీలు షెగోడీలేంద్రవలి. అసలు ఇంద్రబాబు ఏం చెప్పిండు? నువ్వే నీకే అర్థమైతది. మీ ఇంట్లో మగవాళ్ళు ఓటేయకపోతే తిండి పెట్టడం మానేయండి. చూసినావా, మొగోళ్ళను ఇంట్లోకి రానియొద్దు, అన్నం కూడా పెట్టొద్దు అని అంటే ఆయన చెప్పిన మాటిని మా ఆయనను ఇంట్లో కూడా రానియలే, అన్నం కూడా పెట్టలేదు. ఓ పిల్ల, నీ ముఖం అంగడి పోను. గాయన మాటలు పట్టుకొని మీ ఆయనను ఇంట్లోకి రానియలేదా? మరి మీ ఆయన ఏమన్నాడు? రాత్రంతా ఇంటి బయటనే దోమలు చంపుకుంటున్నాడు. తలుపులు తీయంగానే తెల్లారేసరికి నన్ను ఇంటి బయట ఉంచుతావా అని చెప్పి జుట్టు పట్టుకొని ఈడ్చి బయటికి గెంటేసిండు. మంది మాటలు పట్టుకొని మొగుడిని సాధిస్తే చక్కగా పోయి సవితిని తీసుకొచ్చిందట. నువ్వుగా ఇంద్రబాబు చెప్పిన మాటలన్నీ విని నీ మొగుడిని ఏదో చేయవే తన్నులు తిన్నావు. ఆయన చెప్పే మాటలు నమ్మితే నీ బతుకు బస్ స్టాండ్ అవుతుంది. అర్థమైందా? నా మొగుడు నన్ను ఎల్లగొట్టిండే ఇంద్రబాబు, నా కాపురంలో పుల్లలు పెట్టిపోయిండే ఇంద్రబాబు. సరే సరే, ఆ శోకాలు ఆపి మీ ఆయన దగ్గరికి పోయి తప్పైంది, ఇంకోసారి ఇట్లా చేయను అని బతిమలాడు. అర్థమైంది కదా? పోయిగా. తప్పైంది అక్కో. అక్క ఇంకెప్పుడు ఇంద్రబాబు మాటలు నక్కో. చూసినారుల్లా, మొగోళ్ళని ఇంట్లోకి రానియద్దు, అన్నం పెట్టొద్దు, నీళ్ళు ఇయ్యొద్దు అని ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తారా ఎవరన్నా? ఢిల్లీలో చక్రాలు తిప్పిన ఇంద్రబాబు ఇట్లా ఆడోళ్లకు సాడీలు చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. ఇంత అన్యాయం ఉంటుందా? మీరే చెప్పండి. కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరిచింది. నా అసలు రాజకీయం ఎట్లుంటుందో ఇప్పుడు చూస్తారు. కారు పార్టీల నలుగురు తప్ప ఎవ్వరూ మిగలరు. పార్లమెంట్ స్థానాలు కూడా గట్టిగా గెలవబోతున్నామని మొన్న రేవంత్ రెడ్డి ప్రకటన చేసి గులాబీ పార్టీలకెళ్ళి అందరినీ గుంజేసుకొని పాలిటిక్స్ చేస్తుండా. కానీ రేవంత్ రాజకీయం వాళ్ళ పాటోళ్ళకి ఏం నచ్చుతలేదు. బరాబర్గా ఆయన ముఖం మీదనే చెప్పేస్తున్నారు. కాంగ్రెస్ కు మోసం చేసిన దొంగలను కూడా మీరు లోపలికి తీసుకొస్తే అలాంటి మళ్ళీ చచ్చిపోయే ఛాన్స్ ఉంది. ఇన్నారుల్లా కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి మాటలు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిన దొంగలే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరిచినాక వస్తురట. మరి ఇది అటు తిరిగి ఇటు తిరిగి నా మీదకే వచ్చినట్టుందని అనుకున్నాడో ఏమో గాని, నిన్నగాక మొన్న కాంగ్రెస్ పార్టీలో చేరి ఇప్పుడు రేవంత్ రెడ్డి పక్కన కూర్చున్న రంజిత్ రెడ్డి ఫేస్ ఎట్లా పెట్టుకున్నాడో చూడుండ్రి. మరి ఏం చేస్తాడు? నవ్వుడు తప్ప ఇంకో పరిస్థితి లేదు. అట్లని బాధ కూడా పడలేడు. నిన్న మొన్నటిదాకా రంజిత్ రెడ్డి కేటీఆర్ తోని మంచి దోస్తాన చేసి మైక్ దొరికినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీని పొట్టు తిట్టే ఇప్పుడు వచ్చి అదే పార్టీలో చేరే. మరి కేఎల్ఆర్ రంజిత్ రెడ్డిని చూసే కామెంట్ చేసిండో రేవంత్ రెడ్డి మీద ఏదైనా కోపం ఉన్నదో తెలియదు కానీ ఏం చేయన్నో అర్థం కాక ఇటు రేవంత్ అటు రంజిత్ రెడ్డి ముసి నవ్వులు నవ్వుకున్నారు. కానీ కేఎల్ఆర్ అన్ననే పోన్రి నొయ్యకుండా పనిచేసి మనసులున్నదంతా బయట పెట్టిండు. మరి ఈ మాట బరాబర్గా అనాలని ఇంతమంది ముంగట చెప్పిండో లేకుంటే ఫ్లోలో వచ్చిందో తెలియదు కానీ ఇటు కారు పాటోళ్లకు అటు కమలం పాటోళ్లకు సంది అయితే దొరికింది. చూడాలే రేపటి నుంచి వాళ్ళేం పంచులేస్తారో. పవర్లో ఉన్నప్పుడైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా కేటీఆర్ సారే. సారుకు మామూలుగా లేదు క్రేజీ. అప్పట్లో ఐటీ మినిస్టర్గా అన్ని దేశాలు తిరిగి పెట్టుబడుల కోసం అన్వేషించేటప్పుడు అదే రేంజ్ల క్రేజ్. ఇప్పుడు పవర్ పోయి ప్రతిపక్షంలో కూర్చున్నా అదే రేంజ్ల క్రేజ్. ఇక ఇదంతా పక్కన పెడితే ఇయాల్టి క్రేజ్ చూడుండ్రి. సెల్ఫీ మామూలు సెల్ఫీలు కాదు, మామూలు ఫాలోయింగ్ కాదు. రామన్నకు కాలు కాదు పనియలేదు, అడుగు తీసి అడుగు పెట్టనియలేదు. అట్లా గేటు దాటి తెలంగాణ భవన్లో అడుగు పెట్టిండో లేదో ఆఫీసులకు పోనీయకుండా అక్కడనే నిలబెట్టిండ్రు సార్ను. 100 మంది ఎగబడి క్రేజీగా సెల్ఫీలు దిగిండ్రు సార్ తోటి. గీ అక్క చూడండి, ముందుగా అలా తీసుకున్న సెల్ఫీ మంచిగా రాలేదనో లేకుంటే రామన్నతోనే ఒకటే సెల్ఫీ ఏం బాగుంటుంది అనుకున్నదో కానీ రామన్నను అట్లనే ఉంచి సార్ ఇంకో సెల్ఫీ అని దిగింది. అందరికందరూ పర్మిషన్ ఇచ్చినాకనే సార్ ఇట్లాగా వెళ్ళిపోయిండు. ఇక బయట పరిస్థితి ఇదైతే లోపల మీటింగ్ లో కూర్చున్న జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, రావుల శ్రీధర్ రెడ్డి సార్లు ఫైర్ అని పంచాది పెట్టుకున్నారు. అయ్యో అంత పెద్ద మాటలు ఎందుకు లేండి సారు, మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి మీరు ఫోన్ చేసి పిలిచినరా, అయినా మీటింగ్లకు ఎక్కువ తక్కువ కార్యకర్తలను జమ చేసుకొని రండి అంటారు కానీ వచ్చిన అంత పెద్ద లీడర్ని పట్టుకొని అవేం మాటలు సారు. గమ్మతి విషయం ఏంటంటే ఇట్లాంటి పంచాదులు 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో జరిగినాయి, కానీ ఏందో ఈ మధ్య కారు పార్టీలు అవుతున్నాయి. మొన్నటికి మొన్న రామన్న మీటింగ్లోనే కొందరు కార్యకర్తలు కొట్టుకునే ఇవాళ ఏకంగా 2 పెద్ద లీడర్లే కౌంటర్లు ఇచ్చుకున్నారు. ఇట్లా అలంపూర్ నుంచి ఆదిలాబాద్ దాకా
మెదక్ నుంచి ఖమ్మం దాకా దినం ఏం పంచాయతీలు నడుస్తున్నాయి అంటే రైతులకు నీళ్లు లేక రోడ్డు మీద ధర్నాలు, తెచ్చుకున్న లోన్లు ఎప్పుడు కడతారని రైతుల దగ్గరకు పోయి బ్యాంకోళ్ళు ఇగో ఇవే కీసులాటలు నడుస్తున్నాయి. కొన్ని దిక్కులనైతే ఏకంగా బ్యాంకోళ్ళు ఇంటికి పోయి మరి రైతులను ఆగం పట్టిస్తున్నారు. ముందుగల మెదక్ జిల్లా నుంచి వార్తను షురూ చేస్తే అటెంక పురాగ వార్తను చూద్దాం. ఓ బ్యాంకు సారు ఆగవయ్య ఆగువారు అట్లా ఉత్తగానే తీసి పడేస్తారేం సారు? అప్పట్లో రేవంత్ రెడ్డి సార్ చెప్తేనే కదా వీళ్ళు పోయి తెచ్చుకున్నది. ఆ సార్ చెప్పినాక వీళ్ళు సీఎం పేరు చెప్పకుండా ఇంకేవాళ్ళ పేరు చెప్తారు. ఏమో వాళ్ళు తెలియదు వీళ్ళు తెలియదు అంటున్నారు. అంటే నీకు రేవంత్ రెడ్డి ఎవరో తెలియదా? ఒకసారి వినండి అప్పట్లో సార్ ఏం చెప్పిండో. రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎమ్మడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరి, వచ్చినెమ్మడే నేను రుణమాఫీ చేస్తా. ఇప్పుడు చెప్పండి దీనికి సమాధానము. అప్పుడు రేవంత్ ఏమో అట్లనే, ఇప్పుడు మీరేమో ఇట్లా అంటుంటిరి. ఇప్పుడు రైతుల పరిస్థితి ఏంటి సారు? అంటే అటు గవర్నమెంట్ ఇటు మీ బ్యాంకు వాళ్ళ నడుమ నలిగిపోవాలనా? దేశంలో వేలకు వేల కోట్లు నొక్కేసి దేశం దాటిపోయిన వాళ్ళనేమో ఏమనరు, 30-40 వేల రూపాయల లోన్ తీసుకున్న వాళ్ళ దగ్గరకు వచ్చి ఇజ్జత్. ఈ బ్యాంకు వాళ్ళ ముచ్చటి ఇటు ఉంచితే పెద్దపల్లి జిల్లాల మంత్రి శ్రీధర్ బాబు నియోజకవర్గంలో మా పంటలు ఎండిపోతున్నాయి, దయచేసి నీళ్లు ఇవ్వండి, పంటలను కాపాడమని రైతులు రోడ్డెక్కిండ్రు. నష్టపోయేటోళ్ళం మేమా వాళ్ళ చెప్పండి. అయ్యో ఆగవే రైతన్న, నీ పొలంలో నీళ్లు లేకుంటే పోలీస్ అయిన కాళ్ళ మీద పడేది ఎందుకే? మీ జిల్లా మంత్రి శ్రీధర్ బాబునే గట్టిగా అడగండి, ఏదైనా ఉపాయం చేస్తారు. ఈ వచ్చే నీళ్లకు మల్లెపల్లి కన్నాల సైడ్ మోటార్లు నడవడంతో కింది రాక నీళ్ళ సప్లై లేదు. ఆల్రెడీ ఇక్కడ ఎగర్ చెరువు 100 ఎకరాల దాకా పూర్తిగా ఎండిపోవడం జరిగింది. ఇప్పుడు ఏ గింజండి గుండారం నుంచి వెళ్ళి బేగంపేట నుంచి వెళ్ళి చెరువుల నీళ్లు వస్తే ఇప్పుడు దీని కింద 1800 ఎకరాల ఆయకట్టు సార్. ఇది ఒక్క జిల్లాలన్నా ఒకరి పంటలు మంచిగా ఉన్నాయి, వేరేటోళ్ళే బాగలేవు అనేది ఏం లేదు. మెజారిటీ రైతుల బోర్లు బావులు ఎండిపోయినాయి, అందరు తిప్పల పడుతూనే ఉన్నారు. మరి ఇక మార్చి మధ్యలోనే గిట్లుంటే ఏప్రిల్ మే నెలల పరిస్థితి ఎట్లుంటుందో ఏం కథనో గానీ ఎక్కడి కష్టం వచ్చిందో పాడే అన్నదాతలకు. తెలుగుదేశం పార్టీల కేంద్రీల పరిస్థితి ఎట్లా ఉందంటే కన్నులొట్టవైనా పర్లే గాని సావు తప్పితే సాలరా భగవంతుడా అనుకుంటున్నారు. అందరి కథలు ఇట్లుంటే ఆ పార్టీ పెద్ద అయిన ఇంద్రబాబు మాత్రం 1,00,000 మెజార్టీ కొట్టాలంటుండ్రు. అంతగానం ఎందుకు డిసైడ్ అయిందో ఓ పారి అడిగి చూద్దామా? అమ్మలో జాగ్రత్తగా వినండి. సారీ, కుప్పంలో గెలవటం మన టార్గెట్ కాదు. అదేంటి సారు, ఓడిపోవడానికి మీరు రెడీగా ఉన్నారు సరే, వాళ్ళని కూడా ఇప్పటిసందే ప్రిపేర్ చేస్తున్నారా? నువ్వు ఆగమ్మా, పూర్తిగా వినకుండానే మధ్యలో దూరిపోతావు. తమ్ముళ్ళు, కుప్పంలో గెలవడం మన టార్గెట్ కానే కాదు. తోరే 1,00,000 మెజారిటీ కొట్టాలి, ఓట్లు కాదు మెజారిటీనే 1,00,000. విన్నారు కదా, 1,00,000 సార్లే ఊరుకోసారు, 1,00,000 అని 1,00,000 సార్లు అరిసేటట్టుగా ఉన్నావు. అవును గాని చంద్రగిరిలో నిన్ను తరిమి కొట్టిన సంధి ఇప్పటికి కూడా కుప్పంలో 7 సార్లు గెలిచినావు. ఆ నియోజకవర్గంలో అసలు ఓటర్లు ఎంతమంది ఉన్నారో ఎరికేనా సార్ నీకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మన వాళ్ళు ఆల్రెడీ నాకు బ్రీఫింగ్ చేశారు. నేను నియోజకవర్గంలో ఓటర్లు ఎంతమంది ఉన్నారో నాకే తెలియదంటావా? 1,00,000 మెజారిటీ రావాలి అంటున్నారంటే దాని అర్థం ఏంటి? 1,00,000 కంటే ఎక్కువే అక్కడ ఉన్నారనే కదా. వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే సారు, ఆన్సర్ తెలియకపోతే ఈ డొంక తిరుగుడు కాకమ్మ కబుర్లన్నీ వద్దు. తెలియకపోతే ఊరుకో, కావాలంటే నేను చెప్తా ఇను. ఆడున్నది అటు ఇటుగా 2,10,10,000 ఓట్లు. మరి అదే కదా చెప్తా ఉన్నాను, 1,00,000 మెజారిటీ అంటే 1,00,000 కంటే ఎక్కువే ఉంటారు. అదే కదా నేను అన్నాను. సారు, దబాయింపులు కట్టిపెట్టు. పోనీ ఇంకొక ముచ్చట చెప్పు, పోయినసారి మొత్తం ఎన్ని ఓట్లు పోలేనే చెప్పు. అదే 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 అయ్యా ఇంద్రబాబు, నేను చెప్తా ఇను. పోయినసారి కూడా 1,70,000 ఓట్లు పడినాయి, తమరికి వచ్చింది 1,00,000 ఓట్లే. మాకు తెలుసులేమ్మా, అప్పుడు 1,00,000 వచ్చాయి కాబట్టి ఈసారి 1,00,000 మెజారిటీ కావాలి అంటా ఉన్నాను. చాలైతే నీ చరిత్ర ఇప్పమంటావా? 20 ఏళ్ల సంధి చూస్తున్నాం, 65 నుంచి 30 దాకా దిగజారింది నీ మెజారిటీ. ఇప్పుడు నువ్వు మళ్ళీ 1,00,000 అంటున్నావు, జనమేమో నీకు ఇంకా ఓటమే దిక్కంటున్నారు. ఒక సీక్రెట్ చెప్పనా? చెప్పండి చెప్పండి. సీక్రెట్లు అంటే నాకు చాక్లెట్లు అంత ఇష్టం. జనం అట్టా డిసైడ్ అయ్యారు కాబట్టి ఆ జనానికి బిస్కెట్లు వేస్తా ఉన్నారు. ఎలాగైనా మాయ చేసి కడకి నేనే గెలుస్తా, నువ్వు చూస్తానే ఉండవు. నాకు చాక్లెట్లు ఇష్టం అంటే నువ్వు గలకి బిస్కెట్లు ఎత్తున్నావా? సరే గాని ఇంతకీ గా బిస్కెట్లు ఏంటియో గా సీక్రెట్ కూడా చెప్పండి సార్. అరేం లేదు, నన్ను ఇప్పుడు 1,00,000 మెజారిటీతో గెలిపించండి, కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాను. అందరిని వాళ్ళు
నేల్లో తీసుకొస్తానని చెప్తా ఉన్నాను. నీకు శరం అనిపిస్తలేదా ఇంద్రబాబు? కుప్పంలో జనం చీ కొడతారనే భయం వేస్తలేదా? ఏంటది మాట జారుతా ఉన్నావు తల్లి నువ్వు? సాలే ఊకో. పాపం కుప్పంలో నిన్ను 7 తూర్లు గెలిపించిండ్రు. ఏం చేసినావు? ఇప్పుడు 8వ తూరు ఎలక్షన్లకు వచ్చి గెలిపించుండ్రి అభివృద్ధి చేస్తా అంటానికి శరం అనిపిస్తలేదా? ఇన్నేళ్ళు సీఎంగా ఉండి ఏం చేసినావు? ఇప్పుడు గెలిపిస్తే హంద్రినివా తెస్తా అనడానికి శరం అనిపిస్తలేదా? కుప్పంలో జనం హుషారైనరు, నీ ఆటలు సాగాయి, జాగ్రత్త. నువ్వు ఎలా సీక్రెట్లు ఓపెన్ గా మాట్లాడిస్తే నేను ఇంకా రానంతే. నేను వెళ్తున్నాను మళ్ళీ కలుస్తా. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఫుట్బాల్, షార్ట్ బాల్ ఇట్లా ఏ ఆట ఆడాలన్నా మంచిగా పుష్టిగా ఉండాలి, కాళ్ళు చేతులు బలంగా ఉండాలి. అట్లయితేనే మంచిగా ఎగిరి దుంకుతారు, ఆటలు మంచిగా ఆడతారు, గెలుస్తారు కూడా. కానీ అదే బాడీలా ఒక్క అవయవానికి ఏదన్నా అయితే ఆటలు ఆడలేరు, పాల్గొనలేరు, మస్తు తిప్పలవుతుంది కదా. కానీ ఒకటే చెయ్యి ఒకటే పట్టు ఉడుం పట్టు అనుకున్నట్టు ఆట ఆడిండు, అదరగొట్టిండు, ఒంటి చేత్తో నలుగురిని ఓడించిండు. చూడరాదుండ్రి అన్న తడాక ఎట్లున్నదో. ఒక్కటే పావుగంట జనాల కేరింతలు సప్పట్ల నడుమ నలుగురిని మడతబెట్టి కూసబెట్టి ప్రైజ్ కొట్టిండు. మహారాష్ట్ర ఈ అన్నది పేరు రామదాసు. నిర్మల్ జిల్లాల కుస్తీ పోటీలు జరుగుతున్నాయని తెలుసుకొని వచ్చి పేరు రాయించుకొని బరిలోకి దిగిండు. అయితే ముందుగా అందరూ పాపం వికలాంగుడివి కదా అన్న, ఎట్లా ఆడతావు, అంత బలం ఉన్నదా అంటే గెలవాలన్న సంకల్పం నాలో గట్టిగా ఉన్నది, నేను ఆడతా ప్రైజ్ కొడతా అని చెప్పిండట. అంతే ఏమున్నది, పట్టుదలతోని ఆడిండు, బహుమతి గెలుచుకున్నాడు. కానీ అన్న గ్రేట్ కదా. మామూలుగా చేయికో ఏలుకో దెబ్బ తాకుతేనే ఏం పని చేయలేం, సవాలచ్చ కారణాలు చెప్తాం. అసొంటిది అన్న నలుగురిని ఓడించిండు అంటే సూపర్ సూపర్ సూపర్, నీకు సెల్యూటే అన్నా. ఇద్దరు తమ్ముళ్ళు ఒంటి మీద మంచి ధరగల్ల బట్టలే వేసుకున్నారు, 2 లక్షల మీదనే విలువ చేసే బండి మీద పోతున్నారు. ఇక వాళ్ళని ఎవ్వరు చూసినా అబ్బో వీళ్ళు ఎవరో కానీ గట్టి సౌండ్ పాటోలే అని అనుకోరా? ఎవరేంది, మనం చూసినా గట్లనే అనుకుంటాం. కానీ వాళ్ళు చేసే పనేందో చూస్తే షాక్ అవుతారు. ఇగో వీళ్ళే ఆ ఇద్దరు తమ్ముళ్ళు ఇట్లా బండి మీద స్టైల్ గా సోకులు పడుకుంటా మంచిగానే పోతున్నారు. ఇక ఇంతల్నే బండి నడిపేట ఆయన స్లో చేసుడితోటి వెనుకోడు ఏం చేసిండో చూడండి. అమ్మ బాబో ఈయన కాకుర్తుల కషాయం పోయ్య అంగట్లో అంగుర పండ్లు దొంగతనం చేస్తుండు. మరి ఒకటే పండు తీసుకోపోయినట్టున్నాడు. ఇంతలోనే బండి ముందుకు కదిలేసరికి చిన్న గెలే వచ్చింది. మరి అప్పుడన్నా అరే ఆపరా బండి ఆపరా అని ముందోని చెప్పి ఆపినాక గెల మళ్ళా బండి మీద పెట్టొద్దా, మంచిగా సిగ్గు లేకుండా తినుకుంటా సప్పరిస్తున్నాడు. అరే రోడ్డు పక్కకు బండి పెట్టుకుని ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటా పండ్లు అమ్ముకుంటారు, వాళ్ళకి మిగిలేటియే ఏదో పూట గడిచేటందుకు. అట్లాంటి వాళ్ళ దగ్గర ఇట్లా లక్షల రూపాయల బండి మీద తిరుగుతున్న పోరల్లో అంగూర పండ్లు దొంగతనం చేసేటందుకు సిగ్గుండద్దా? 50 రూపాయలు పెట్టి కొనుక్కోవచ్చు కదా. ఇదంతా వెనక మరల బండి మీద ఉన్న వాళ్ళు వీడియో తీసి ఇంటర్నెట్లో పెట్టేసరికి ద్రాక్ష పండ్లను మిక్సీలేసి జ్యూస్ పట్టినట్టు వీళ్ళను గట్టిగా వేసుకుంటున్నారు నెటిజన్లు. కానీ ఉండాలి కొంచెమన్నా సిగ్గు లేదు. ఒక పెద్ద ఓడ స్పీడ్గా నీళ్ళ మించిపోతున్నది. ఆ ఓడలో చాలా మందే ఉన్నారు. అయితే అట్లా పోతూ పోతూ ఆ ఓడ సడన్గా దానికి ఢీ కొట్టింది. ఇక చూడాలి తర్వాత ఎంత పెద్ద ప్రమాదం అయిందంటే అది చెప్పుడు కాదు, చూస్తే మీరే షాక్ అవుతారు. అబ్బరే బిడ్డ బిర్జి కూలింది కదా, అంత పెద్దగా ఉన్నది. ఆ నుంచి ఈడుదాకా మొత్తం కూలింది. ఏ ముక్క కాముక్కే అయిపోయి అన్ని నీళ్ళ పడ్డాయి. ఇంక ఈ టైంలో దాని మీద ఎవ్వరు లేరు, ఉంటే వాళ్ళు కూడా దాంట్లోనే పడేటోళ్ళు. మరి నట్టు బోల్ట్లు ఏమైనా లూజ్ అయినాయా, వెల్డింగ్ ఇట్లా ఇరిగిందా, అట్లెట్లా కూలింది అంటే బోట్ వచ్చి పిల్లర్ను గుద్దుడుతోటే ఇట్లా కూలింది. కావాలంటే చూడండి ఇక్కడ చూసిండ్రా. మరి బోట్ ఎంత స్పీడ్లో ఉన్నదో, లేకపోతే బ్రిడ్జ్నే ఇంత నాణ్యతతో కట్టినరో కానీ ఇట్లా బోట్ వచ్చి తాకుడుతోటే మొత్తం కూలిపోయింది. చూస్తుంటే షాక్ అనిపిస్తున్నది కదా. మరి లేకపోతే బోటు కుద్దుతే బ్రిడ్జి కూలుడైంది. అమెరికాలోని బాల్టిమోర్లో ఉన్న ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్ ఇది. కానీ చూడండి ఈ బ్రిడ్జి కూలక ముందు ఆ లైట్లతో ఎంత అందంగా ఉండేనో, కానీ అదే ఈ బ్రిడ్జి కూలి వంతన ముక్కలు నీళ్ళ వడుడుతోటి ఒట్టి నది లెక్కనే ఉన్నది.
చూసిండ్రు కదా ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే గరం గరంలో ఇంకిన్ని గరం గరం వార్తలతోని కలుద్దాం. అప్పటి వరకు ఏం చేయనో తెలుసు కదా. ఎస్, చూస్తూనే ఉంటుండ్రి తెలుగువారి మన సాక్షి టీవీ. టాటా.